హలో ఫ్యామిలీ. ఈరోజు మనం కుంభ స్నానానికి వెళ్ళేటప్పుడు ఫ్లైట్‌లో ఎలా వెళ్ళాలని తెలుసుకుందాం. అంతకుముందు ఎవరైనా కొత్తగా నా ఛానల్‌కు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కుంభమేళా స్నానం గురించి తెలుసుకుందాం. 144 ఏళ్ళకొకసారి వచ్చే ఈ మహాకుంభమేళా స్నానం గురించి తెలుసుకుందాం. ముందుగా మాఘ కుంభమేళా అంటే ప్రతి ఏడాది ఒకసారి వస్తది. అర్ధ కుంభమేళా అంటే 6 సంవత్సరాలకొకసారి. పూర్ణ కుంభమేళా అంటే 12 సంవత్సరాలకొకసారి. మహా కుంభమేళా అంటే ఈ పూర్ణ కుంభమేళాలు 12 సార్లు అయిన తర్వాత అంటే 144 ఏళ్ళకొకసారి వచ్చే ఈ కుంభమేళాని మహా కుంభమేళా అని చెప్తాము. ఈ కుంభమేళా గురించి తెలుసుకోవాలంటే ఈ మహాకుంభమేళా అనేది దేవతలకు రాక్షసులకు అమృతం కోసే అయ్యే యుద్ధంలో 4 చుక్కలు 4 చోట్ల పడిందండి భారతంలో. అది ఎక్కడ అంటే 1 హరిద్వార్, 2 ప్రయాగ్రాజ్, 3 ఉజ్జయిని, 4 నాసిక్. ఇప్పుడు ప్రయాగ్రాజ్లోనే అంత ప్రాముఖ్యతంగా అక్కడికే ఎందుకు చాలామంది వెళ్తున్నారు, అక్కడే ఎందుకు జరుగుతుందంటే ఇక్కడ ప్రయాగ్రాజ్ అనే దాంట్లో త్రివేణి సంగమం జరుగుతుంది. త్రివేణి సంగమం అంటే గంగా, యమున, సరస్వతి 3 నదులు ఒక చోట వెళ్ళే ప్లేస్ అది ప్రయాగ్రాజ్ అని. అక్కడ స్నానం చేస్తే చాలా మంచిది అని చెప్తారు. త్రివేణి సంగంలో చేస్తే పాపకర్మాలన్నీ పోయి పుణ్యం లభిస్తుందని. ఈ కుంభమేళాము జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరుగుతుంది. ఈ మహాకుంభమేళం అతిపెద్ద ఆధ్యాత్మికంగా నడుస్తుంది. ఇందులో భక్తులు, సాధువులు, అఘోరాలు, నాగ సాధువులు రోజు ఈ పవిత్ర స్నానానికై వస్తుంటారు. ఇందులో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 లోపు 6 పవిత్ర స్నానాలు ఉన్నాయి. అందులో ఆల్రెడీ 5 అయిపోయాయి. ఇంకా 2 ఉన్నాయి. ఫిబ్రవరిలో మనం చూసుకుంటే ఫిబ్రవరి 3న వసంత పంచమి నాడు ఒకటయింది. ఇంకా 12 నాడు మాఘ పూర్ణిమ వస్తుంది. ఆ రోజు ఒకటుంది. ఇంకా నెక్స్ట్ 26 మహాశివరాత్రి చాలా ముఖ్యమైనది. ఆ రోజు ఒకటుంది. అప్పుడు ఆ రోజున ఎండ్ అవుతుంది. ఈ ప్రపంచన నలుమూలాల నుంచి జనాలు వచ్చేదానికి చూస్తున్నారు. ఆల్రెడీ మనం చూస్తే ఎట్లా వచ్చేది అంటే అవైలబిలిటీ ఎలా ఉందంటే ట్రైన్స్, బస్సెస్, ఫ్లైట్స్ ద్వారా వస్తున్నారు. అప్రాక్సిమేట్లీ ట్రైన్ అయితే 25 అవర్స్ టు 30 అవర్స్ పడుతుందండి. అందులో రేంజ్ వచ్చేసి 800 నుంచి 2400 దాకా ఉంది. ఇంకొకటి మెయిన్ జర్నీ ఏంటంటే అయితే ఇప్పుడు ఫ్లైట్ జర్నీ గురించి చెప్దామనుకుంటున్నాను. ఇక్కడ మా హస్బెండ్ బెంగుళూరు నుంచి లక్నోకి వెళ్ళారు. లక్నోకైనా వెళ్ళొచ్చు, లేదా ప్రయాగ్రాజ్‌లోని ఉన్న భూమ్రావ్‌లి అనే ప్లేస్‌కైనా వెళ్ళొచ్చు. వీళ్ళైతే లక్నోకెళ్లారు. బెంగుళూరు నుంచి లక్నోకి. టికెట్ కాస్ట్ అయితే 15,000 ఉన్నింది. ఈ మాఘ స్నానాలప్పుడు చూస్తే యాక్చువల్లీ ఎయిర్ ఇండియాలో అలాంటి దాంట్లో 30,000-40,000 ఉంది. చాలా చూపిస్తుంది. యూజువల్లీ అయితే అక్కడి నుంచి ఫేర్ వచ్చేసి 6,000-7,000 ఉండేది. ఇప్పుడు హై డిమాండ్ అయింది. కాస్ట్ వస్తుంది. 1 వేకే మనకి 40,000 దాకా చూపిస్తున్నారు. బెంగుళూరు నుంచి కాదు, హైదరాబాద్ నుంచి అయితేనే 1 డే తీసుకొని ఒక న్యూ ఢిల్లీలో స్టాప్ చేసి అలా ప్రయాగ్రాజ్ చేరుకునే ఫ్లైట్స్ కూడా ఉన్నాయి. సో, వీళ్ళైతే లక్నోకి వెళ్ళి లక్నోలో ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ టాక్సీ తీసుకొని ప్రయాగ్రాజ్‌కి ఇప్పుడు వెళ్తున్నారు. ఇది వే చూడండి. లక్నో లక్నో నుంచి ప్రయాగ్రాజ్‌కి వచ్చే మధ్యలో ఈ రోడ్ వస్తుంది. ట్రాఫిక్ అయితే అంతేం లేదండి. కానీ ట్రైన్, బసెస్ వచ్చే మార్గాన ఇది హైవే కాబట్టి మనకు తెలియట్లేదు. ఇంకా ముందుకొస్తే చాలా హెవీ రష్ అనేది తెలుస్తది. అంటే టికెట్ ప్రైజెస్ వచ్చేసి ఒక్కొక్క ఫ్లైట్‌లో మాదిరిగా ఉంటది. అక్కడ ల్యాండ్ అయ్యి ఒక హోటల్ ఆల్రెడీ బుక్ చేసుకున్నారు. అక్కడ దిగి జస్ట్ ఒక వ్యూ చూడడానికి ఇప్పుడు ఒ ఒ ఒ వస్తున్నారు. ఇక్కడ చూడండి, జనాలంతా చాలా మందే ఉన్నారు. ఇక్కడ ఒక ప్లేస్ దగ్గర వాళ్ళు నిలిపేసి మళ్ళీ మనం నడుచుకునే వెళ్ళాలి. అప్రాక్సిమేట్‌లీ 2-3 కిలోమీటర్స్ నడిచేదే ఉంటుంది. ఎవరైనా కొంచెం పెద్దవాళ్ళు ప్రెగ్నెంట్ వుమెన్స్ ఉంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. 3-4 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్‌లీ 2-3 అయితే ఖచ్చితంగా నడవాలి. ఇంకా మధ్య మధ్యలో ఎవరైనా వీఐపీస్ వస్తున్నారంటే
లేదా యూపీ ముఖ్యమంత్రి మోడీ గారు వస్తున్నారని మొన్న స్నానానికి అప్పుడు చాలా బ్యారికేడ్స్ ఏసేసి చానా ఇబ్బందయింది. మనం రీసెంట్‌గా ఇన్సిడెంట్ కూడా చూసాము. దాని ఎనక రోజున మౌని అమావాస్య నాడ జరిగింది. చాలా జనాల్లో 30 మందిని కాల్తుಳಿతలో అంటే తొక్కిసలాటలో చనిపోయారని. అయితే మనమైతే కేర్‌ఫుల్‌గా అయితే ఉండాలి. ఎందుకంటే ఒకేసారి క్రౌడొస్తది. ఒకేసారి మనం ఊహించలేము. ఒకేసారి కొన్ని బసెస్ వచ్చినప్పుడు గానీ, ఒక గుంపుల్లాగా ఏ సాధువులొచ్చినప్పుడు గానీ, జనాలు తనను చూసేదానికంటే ఆ రష్‌లో మనం ఎటుపక్కో చూసుంటామో, ఎటుపక్క నుంచినో ఒక జనాలొచ్చేసేదంతా మనం గమనించుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈ బ్యారికేడ్ నుంచి ఎగ్జాక్ట్‌లీ 2 కిలోమీటర్స్ మళ్ళీ లోపలికెళ్ళాలి. ఈ బ్యారికేడ్ నుంచి వెళ్తే మీకు గంగా స్నానానికి లోపలికి పోవచ్చు. ఈ ఈ బ్యారికేడ్ ఉంది కదా! అది. చూడండి రష్ అయితే చాలా ఉంది. నేను జనాలను చూపియాలనే ఆ వీడియో తీయమని చెప్పాను. కాకపోతే ఈరోజు గంగా హారతి గూడా ఉందన్నారు. సో, గంగా హారతి సమయానికి ఆల్రెడీ యూపీ వీళ్ళు ఆదిత్యనాథ్ గారు, మరి మోడీ గారు వెళ్ళిపోతారు అని చెప్తున్నారు. ఆ హారతి ఉందంటే అప్పుడు కూడా రష్ చాలానే ఉంటది. నేనైతే చెప్తాను పిల్లలకైనా, కొంచెం ప్రెగ్నెంట్స్ పెద్దవాళ్ళకైనా ఎవరైనా అలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకొని వెళ్తే మాత్రం మంచిది. అలాగే ఇంకొకటి నేనిక్కడ విన్నాను. తెలుగు ఆశ్రమం కూడా ఒకటుందంట. ఎగ్జాక్ట్ లొకేషన్ అంతా నాకు తెలీదు. ఎవరో చెప్పారు. నేనదైతే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఆ ప్లేస్ ఎక్కడుంది అని. అక్కడక్కడ అన్నదానాలు గూడా అవుతున్నాయి అని చెప్పారు. ఇస్కాన్ వాళ్ళు అన్నదానాలు ఏర్పాటు చేశారు. మీరైతే ఖచ్చితంగా నియర్ బై రూమ్స్ ఆల్రెడీ మీరు ముందే బుక్ చేసుకొని ఎళ్ళుంటే బావుంటుంది. లేకపోతే చాలా ఇబ్బందులు పడాల్సుంటుంది. బుకింగ్స్ ఉంటే ఈజీ అవుతది. నేను చెప్పాను గదా! ఫ్లైట్ కాస్ట్ అయితే 1 వేకయితే మేము 16,000 అప్రాక్సిమేట్‌లీ పే చేశాము. అంటే ఇది 3, 4 డేస్ బ్యాక్ ముందు వీడియో తీయడానికి ముందు. సో, ఇప్పుడైతే ఈ రోజే లేదు నెక్స్ట్ డేనే వెళ్ళాలంటే అప్రాక్సిమేట్‌లీ 30,000 వరకు కాస్ట్ అవుతుంది. అది చూసుకొని మీరు వెళ్ళొచ్చు. ఒకవేళ ఫ్లైట్‌లో వెళ్ళాలనుకుంటే. లేదంటే ట్రైన్ అయినా చాలా ట్రైన్స్ స్పెషల్ ట్రైన్స్ చాలా చాలా చోట్ల నుంచి వేశారు. ఇదైతే నైట్ వ్యూ అండి. అంటే ఇది సంగమం కింద వెనకే ఇక్కడ నుంచి నైట్ వ్యూ ఇలా ఉంది. లైట్స్ అంతా కనిపిస్తుంది. అక్కడ ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా! అక్కడి నుంచి కూడా మనం వెళ్ళొచ్చు. ఒక్క నిమిషం. నెక్స్ట్ వీడియోలో స్నానానికి పోయే ఇదంతా అది నెక్స్ట్ వీడియో పార్ట్ 2లో చెప్తాను. ఇదైతే ఈ రోజుది ఈవినింగ్ వ్యూ ఇది. ఇక్కడ నుంచి భోంచేసి వాళ్ళు ఒక 8:30 అలాగా కొంచెం సేపు బయటలంతా చూసుకొని మళ్ళీ హోటల్‌కి రిటర్న్ అయ్యారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.